చేస్తున్నాను. మీకు చేయించుకుంటాం సార్, మేము ఇప్పటికి ఇస్తున్నాం. మేము బతుకున్నాం సార్, ఇస్తున్నాం సార్, మేము బతుకున్నాం సార్, మేము బతుకున్నాం ఇస్తున్నాం సార్, ఇస్తున్నాం సార్, ఇది కాంగ్రెస్ పార్టీ కూడా ముందు పాట సార్, ఇది ధన్యవాదాలు సార్. ఇది ఇంకా ఇంకెంత ఎత్తున చేసుకొని సార్ మేము ఇండిపెండెంట్ చేసుకుని నిజం మీ ఇబ్బంది ఉంటావు సచ్చినా బతకడం మీ ఇబ్బంది సార్. ఎవరిగా దుఃఖం ఉంటుంది బాబు, నాకు అర్థం నువ్వు జీవితకాలం కొట్లాడి ఎందుకు కొట్లాడుతున్నావు? మనకి వచ్చేది అవకాశం ఇంకొక కౌన్సిల్ వస్తుంది, ఇంకేం రాదు నీకు. ఆ కౌన్సిల్ అవకాశం నీకైతే తినముందని పల్లె మిక్కినట్టు కాదు బాబు. కార్యకర్తకి ఏమవుతుంది? అలా కౌన్సిల్ అంటే ఎక్కువ ఏమన్నా తినముందని పల్లె మిక్కించినట్టు ఏదైతుందో మరి కౌన్సిల్ అవకాశం వస్తే ఏదైతుందో వానికి అవకాశం ఇవ్వకుండా పార్టీకి సంబంధం టికెట్ ఇస్తే ఎందుకు? వాడి జీవితం ఎందుకు రాజకీయాలు ఎందుకు ఈ శ్రమ? ఆ దుఃఖం చూడండి. రెండు గంగపుత్రుడు వాడు పుట్టిన పార్టీలో పుట్టినాడు, 2 సార్లు కౌన్సిలర్, 4 సార్లు. మొన్న ఓడిపోయిండు తెలుసారి. ఎదురీతల కొట్లాడినాడు, ఎదురీతల 2019 ఎలక్షన్ ఎవరు కొట్లాడినా ఎదురీతలు ప్రవాహానికి ఎదురు నిలిచి కొట్లాడింది. ఎవరు కొట్లాడతాడే?